క్రీస్తును మనం ఆరాధిస్తాం. తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధము జ్ఞాపకం చేస్తాం. అందుకే మొదటి మాట ఈ చివరి మాటకు చాలా రిలేటివ్స్గా ఉంటుంది కదా. తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తుంది. తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎర్రలేక వీరిని క్షమించు. అక్కడ మొదలుపెట్టిండు, ఇక్కడ తన ఆత్మను అప్పచెప్పినారు. సమాప్తమైపోయింది. ఏంటి అంటే ఆయనకు లోకంలో అప్పచెప్పిన పని అంతా కూడా ముగించిన తక్కువ పీరియడ్లో 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు తల్లితోటే ఉన్నాడు. అందుకే కదా ఆ ఎడబాటు కలగకూడదని ఆ 3వ మాటను జ్ఞాపకం చేసి ఈ 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళినాడు. ప్రజల పక్షంగా ఉండి అందరినీ కూడా రక్షించడము ప్రారంభం చేసి ఈ తక్కువ సమయంలో చీకటిగా కాబడ్డది. దేవాలయం తెర నడిమికి చినిగింది. మరి చాలా విషయాల్లో మనం చూస్తాం. ఇవి చాలా బలమైనటువంటి సూచక క్రియలు మనము సమాజంలో జరిగింది. అందుకే ఈ దినం ప్రపంచ యావత్తు కూడా క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును వెంబడించడం. మీరు మొన్న చూడండి, ఆ ప్రవీణ్ చంపేసినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు నోట్లే ఒక సాక్ష్యం మీరు విన్నారు. ఒక్కరిని చంపితే 10 మంది క్రీస్తును ఆరాధిస్తారు, జాగ్రత్తస్తులు అని చెప్పి. ఇక్కడ కూడా యేసుప్రభును సిలువ వేయడానికి కారణం అదే. ఈయన దేవదూషణ చేసినాడు కాబట్టి కేకలు వేస్తూ యేసుప్రభును సిలువ వేయమని మన కేకలు వేస్తారు. నేటికి కూడా ఆ సమస్య ఒక తెగలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. క్రీస్తును దేవుని కుమారుడుగా వారు అంగీకరిస్తలేరు, కానీ ఒక ప్రవక్తగా వాళ్ళు ఆయనను గౌరవిస్తూ ఉంటారు. కానీ మనం లేఖనములు కొత్త నిబంధనలో తెలియజేసినట్టుగా క్రీస్తు దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి శిలువ యాగం చేసి మన కొరకు తన ప్రాణమును సమర్పించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. చేరి ఉన్నటువంటి సంఘమంతటికి, ప్రియులందరికీ అనేకులను బాగు చేసి అనేకులను స్వస్థపరచుకోవా నాయనా, నీ ఆత్మను అప్పగించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ లేఖన తండ్రి నా చిన్న ప్రార్థన ఆయన నీకే సమర్పించుకుంటున్నా తండ్రి. ఓకే, కూర్చుండండి. నిలబడండి. అపోస్తల విశ్వాసం గురించి చెప్పుకుందాం. 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాసం గురించి చెప్పుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. పరలోక భూలోకములకు సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరించి
ప్రార్థన చేస్తాం. వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదింపచేయండి, మహిమపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరెందరో దేవాలయంలో ఈ దినం కూడుకొని నీ శిలువ వైపు చూస్తూ శిలువ ధ్యానంలో గడుపుతూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మచేత ప్రతి ఒక్కరు నూతన పరీక్ష బలపరచండి, నీ కృపా సహాయమును అందించను మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా తండ్రి, మా ముఖ్యంగా గోపాలపేట స్థానిక సంఘం ప్రతి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఏర్పాటు చేసినటువంటి నీ ప్రేమిడులను, ప్రతి అస్తములను ఆలోచన చేసినటువంటి పెద్దలందరినీ బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. విశేషంగా మా తండ్రి ఇంత గొప్ప ఆరాధన కొరకై నీకే స్తుతులు వందనము తెలియజేస్తున్నాం. నీవు కార్చినటువంటి ప్రోక్షించబడినటువంటి రక్తం చేత మేము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. నీవే గొప్ప దేవుడు, రక్షకుడు, దైవ కుమారుని అని మేము ప్రార్థిస్తున్నాం. పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు అని మేము ప్రార్థిస్తున్నాం. తిరిగి మా తండ్రి సజీవమైనటువంటి నీ కృపను మా ప్రభు మీరు తెలియజేస్తూ మీరు చూపించినటువంటి చక్కటి తరుణము కొరకు మీకే వందనములు. ఆ విధంగానే మా తండ్రి ఆలయంలో నీ సేవ నిమిత్తమై ఇచ్చినటువంటి కానుకలను దీవించండి, ఆశీర్వదింపచేయండి. 30 60 నూతనంగా ఫలింపచేసి నీ సన్నిధి నీ కృపను దయచేయమని మా ప్రభు మేము ప్రార్థిస్తూ ఎందరో ఎన్నో బలహీనలతో నీ ఆలయంలో చేరి ఉన్నారు. మాకు తెలియదు కానీ హృదయ రాష్ట్రాలు ఎరిగినటువంటి దేవుడవు నీవు. ఇదిగో మా ప్రభు మేము వాటి నిమిత్తం ఇదిగో నేను విజ్ఞాపన చేస్తూ మీ హస్తమును చాచి మా ప్రభు మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో ఎందరో బిడ్డలు నేను ఆరాధిస్తూ ఉంటాను. వారిని దర్శించి నీ కృపను అనుగ్రహింపచేయండి. అనేకమైనటువంటి మీ సన్నిధానంలో కొనియాడించబడుచున్నటువంటి నీ బిడ్డలు ఉన్నారు. వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపను చూపండి, నీ సన్నిధిని అనుగ్రహింపచేయండి. ఈ విధంగా మా తండ్రి ఈ ఆరాధనను నీ చేతులకు అప్పగిస్తాం. యేసయ్య నీ పాదమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చినట్టు నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి యందు నెరవేరునుగా. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాలో అపరాధం చేసిన మేము క్షమించినాం, మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనకు లేక నీ సత్య వాగ్దానము కుమ్మరించుము దేవా, కుమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా.